వెల్కమ్ టు రాయల్ గ్లాస్. ఈ రోజు మన దగ్గరికి ట్యూస్ వెహికల్ వచ్చింది. మన దగ్గరికి రావడానికి గల కారణం ఇన్సూరెన్స్ వెహికల్ అన్నమాట. ఇది మన ఇన్సూరెన్స్ రీల్ చూసిన వాళ్ళు దానికి సంబంధించి చాలా మందికి ఒక పర్టికులర్ గా డౌట్స్ ఉన్నాయి. క్యాష్లెస్ సర్వీసు, క్యాష్ సర్వీస్ రెండు ఉంటాయి అన్నమాట. మన దగ్గర క్యాష్లెస్ సర్వీస్ అవన్నీ ఏవైతే ఉంటాయో క్యాష్ మాకు క్యాష్ పే చేసి ఇన్సూరెన్స్ అప్లై చేసుకొని వాళ్ళతో ఏ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా ఒక్కసారి మీరు మాట్లాడి డాక్యుమెంటేషన్ కానీ అవన్నీ కూడా మేము ఫిల్ చేస్తాము. మేము అంటే ఫాలోఅప్ మేము చేస్తాము. అంటే ప్రొసీజర్ అంతా కూడా అంటే వెహికల్ ఫిక్స్ కానీ మీ యొక్క కేవైసీ కానీ వెహికల్ డాక్యుమెంటేషన్ కానీ అంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో ప్రొసీజర్ అంతా కూడా మేము చేసి పెడతాము. అంటే మీరు మాకు క్యాష్ ఇచ్చినా కానీ మీకు ఆ సపోర్ట్ అనేది మేము ఇన్సూరెన్స్ కంపెనీకి మా వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇన్వాయిస్ ఇవ్వడం కానీ, వెహికల్ ఫొటోస్ కానీ, ఇన్సూరెన్స్ వాళ్ళతో ఎప్పటికప్పుడు ర్యాపోతో ఉండడం కానీ అవన్నీ కూడా మనం చేస్తాము. క్యాష్లెస్లో కొన్ని లేనివి అంటే మన దగ్గర ఫర్ సపోజ్ బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది, నేషనల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ 2-3 ఇన్సూరెన్స్ కంపెనీలు మనతో టైఅప్ అవ్వలేదు. కొన్ని గ్యారేజెస్కి ఇవ్వరు వాళ్ళు. అలాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్కి కొన్ని కస్టమర్స్ నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి. ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది జస్ట్ ఒకసారి మాకు కాల్ చేస్తే మన డాక్యుమెంటేషన్ అంతా మాకు పెడితే మేమే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడతాము. బట్ క్యాష్లెస్ సర్వీస్ అయితే అవ్వదు. మాకు క్యాష్ ఇచ్చేసి వెహికల్ అయిపోయినాక మాకు ఆ అమౌంట్ ఎంతైతే క్యాష్ అయితే ఎంతైతే ఉంటుందో అది మాకు ఇచ్చేసి ఆ ఇన్వాయిస్ జనరేట్ చేస్తాము. ఆ ఇన్వాయిస్ తీసుకొని మీరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో లాస్ట్ మినిట్లో వాళ్ళకి మిగతా డాక్యుమెంటేషన్ ఇచ్చేస్తే మీకు అమౌంట్ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలో డైరెక్ట్గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట.